మా నమస్కారం చేయండి గురుదేవులకి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కార్తీక మాసం ఈరోజు 5వ రోజు. ఈరోజు కథా ప్రారంభం జరుగుతుంది. 4వ అధ్యాయంలోనే దీపారాధన మహిమ. కార్తీక మాసం 4 రోజులు కూడా దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ప్రతిఫలం లభ్యమవుతుందో ఈ 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అలాగే కార్తీక మాసం 4 రోజులు కూడా ఎవరైతే చక్కగా దీపారాధన చేసుకుంటారో వాళ్ళకి చక్కగా కైలాస ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని 4వ అధ్యాయంలో నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలోనే వనభోజన మహిమ. మనం పిక్నిక్స్ అంటాం. మనం ఏం చేస్తాం? పిక్నిక్ చేసుకుంటాం. సరదాగా వెళ్ళి తోటల్లోనో పేటల్లోనో ఎక్కడో పిక్నిక్లు ఇప్పుడు వచ్చాయి. అప్పుడు వన సమారాధన వనభోజనం చేసుకునేవాళ్ళు పూర్వం. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరం శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ భగవద్గీత పారాయణ తప్పక చేయాలి. ఎంతో చేయడం వల్ల ప్రతిఫలం ఉంటుంది. అట్లు చేసిన వారికి సర్వ పాపాలు కూడా నివృత్తి అవుతాయి. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించినటువంటి వాళ్ళు వైకుంఠమునకు వెళ్ళుదురు. ఈ కరవీర పుష్పాలు చామంతిగా బొగుల పున్నాగజాజి కరవీర రసాల పుష్పై అని చెప్పేసి అందులో కరవీరము అంటే గన్నేరు పువ్వులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి. తెల్ల గన్నేరు, ఎర్ర గన్నేరు, పసుపు గన్నేరు. ఆ గన్నేరు పువ్వులని ఎవరైతే స్వామివారికి నిత్యం కూడా సమర్పిస్తారో వాళ్ళకి కైలాస ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అని చెప్పేసి ఈ 5వ అధ్యాయంలో చెప్పాడు. అలాగే భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే స్కాంద పురాణంలో చెప్పినట్టు విష్ణు సాన్నిధ్యం పొందాలి అంటే ఈ కరవీర పుష్పాలు తప్పకుండా పూజ చేయాలి. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో ఉండేటువంటి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు క్రింద శాలిగ్రామ దీప వస్త్ర దానాలు చేయడం వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుంది. విష్ణుమూర్తికి ధ్యానించి ఉసిరికి చెట్టు నీడను భుజించాలి. జంబో నేరేడులాగే పెద్ద ఉసిరికి ఉంటుంది. అమలకం పెద్ద ఉసిరికాయ ఇంతేసి కాయలతోటి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు క్రింద కూర్చొని వనభోజనం అంటే అందరూ కూడా చుట్టాలు బంధువులు స్నేహితులు అందరినీ పిలిపించి ఆ ఉసిరికి చెట్టు కింద శాలిగ్రామ దీప అనేక రకాలైనటువంటి దానాలు చేయడం. వీలుంటే ఒక లింగాన్ని పెట్టి పరమేశ్వర స్వరూపంతో ఉండేటువంటి ఒక లింగాన్ని పెట్టి ఆ లింగానికి లేకపోతే మట్టితోటి ముత్తిక లింగం అంటారు. మట్టితో తయారు చేసినటువంటి లింగాన్ని అక్కడ పెట్టి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఆ పరమేశ్వరుడి తలక శిరస్సు మీద రుద్రంతో నమక చమకాలతోటి అభిషేకం చేసిన తర్వాత
శాలిగ్రామ దానం చేసిన తర్వాత బిల్వార్చన శుభ్రంగా చేసిన తర్వాత చక్కగా ఆ స్వామివారికి ఎక్కడైతే అభిషేకం చేస్తున్నావో, ఏ ఉసిరి చెట్టు కింద అయితే అభిషేకం చేస్తున్నావో అక్కడే ఆ వనభోజనము అంటే ఆ వనం దగ్గరే షడ్రుషోపేతంగా వంటలు చేస్తారు. చక్కగా అన్నం, కూర, పప్పు, అనేక రకాలైనటువంటి పిండి వంటలన్నీ చేస్తారు. చేసి ఆ స్వామివారికి, ఆ పరమేశ్వరుడికి నివేదన చేసి, ఇది ఉసిరిక చెట్టు అనేటువంటిది కూడా మహావృక్షం, దేవతా వృక్షం కాబట్టి ఆ ఉసిరికి చెట్టుకు కూడా నివేదన చేసిన తర్వాత వరుసగా బంధువులందరూ కూడా కూర్చొని వనభోజనం చేయాలి. అలాగ ఎవడైతే వనభోజనం కార్తీక మాసంలో చేస్తాడో వాడు వైకుంఠం వెళ్తాడు. విష్ణుదూతలు వచ్చి చక్కగా వాడిని అక్కడికి తీసుకువెళ్ళి, విష్ణులోకం అంటే అంత సుఖవంతమైనటువంటి జీవితం, చక్కగా దేవతలు ఉంటారు, అనేక రకాల ఋషులు ఉంటారు, వాళ్ళందరి తాలూకా ఆశీస్సులు మనకి కలుగుతాయి వైకుంఠంలో. అటువంటి వైకుంఠ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ఈ వనభోజనం చేయడం వల్ల. వనభోజనం సమయంలో ఆ ఉసిరికి చెట్టు కింద అనేక రకాల దానాలు ధర్మాలు చేయడం వల్ల పరమేశ్వరానుగ్రహం కలిగి విశేషమైన ఫలం లభించి మోక్షప్రాప్తి కలిగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సుమా అని చెప్పేసి ఆ వశిష్ఠుల వారు జనక మహారాజు వారికి ఈ తాలూకా కథను చెప్పారట. వీరిని బట్టి ఉసిరికి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మ పోయి నిజ రూపము కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు గారు, ఓ మునివర్య, ఆ బ్రాహ్మణ యువకుడు నీచ జన్మ ఎందుకు ఎత్తెను, కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఆ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్తున్నారు. ఒక బ్రాహ్మణ పుత్రుడికి నీచ జన్మ ఎత్తి అనేక రకాల బాధలు పడుతున్నట్ట. అటువంటి జన్మ ఎందుకు ఆయనకు వచ్చింది, కారణం ఏమిటి అని చెప్పేసి ఆ జనక మహారాజు గారు వశిష్ఠుల వారికి అడిగితే ఆ వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారట. కిరాత మూషికములు మోక్షమును పొందుట. కిరాతం అంటే ఒక రకమైనటువంటి రాక్షసుడు, మూషికము అంటే ఎలుక. ఈ రెండు కూడా, ఈ ఇద్దరు కూడా ఎలాగ మోక్షాన్ని పొందారో ఈ వృత్తాంతాన్ని చెప్తున్నాడు వశిష్ఠుల వారు. రాజా, కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. కావేరీ తీరం, గంగా, యమున, సరస్వతి, అనేక రకాల బాహుద, భీమరథి, అనేక రకాలైనటువంటి నదులు ఉన్నాయి. అందులో కావేరీ నది కూడా చాలా శ్రేష్టమైనటువంటి నది. ఆ నది దగ్గర చిన్న గ్రామం అనేటువంటిది ఉంది. అక్కడ దేవశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి పుత్రుడు కలడు. ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. వాని పేరు శివశర్మ. ఈ దేవశర్మ తాలూకా కొడుకు పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుండి కూడా భయభక్తులు లేక అతి గారాముగా పెరుగుట వలన నీచ సాంగత్యము చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. ఈ తులసి మొక్కలో గంజాయి మొక్క పుట్టినట్టు ఈ దేవశర్మకి కొడుకు పుట్టాడు అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అటువంటి పుత్రుడు దుష్ట చేష్టలు చేస్తూ తల్లిదండ్రులకు గౌరవించక, తండ్రి తల్లి చెప్పిన మాటలు వినకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. దురాచారాలు కూడా చేస్తున్నాడు. అతను ఒకనాడు తండ్రి గారు ఆ కుమారుణ్ణి పిలిచి, ఓ నాయనా, నీ దురాచారాలు అంతు లేకుండా ఉన్నాయి. నీ గురించి ప్రజలు అందరూ కూడా పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నానయ్యా అని తండ్రి బాధపడుతున్నాడు. ఆత్మావై పుత్రనామాసి,
ఎప్పుడైతే కొడుకే తండ్రి తాలూకా రూపంలో బయటికి వస్తాడు, తండ్రి రూపంతో వచ్చినటువంటి వాడు ఆ బుద్ధులు, ఆ సంస్కృతి, ఆ సంపద, ఆ తాలూకా విలువలు అన్నీ కూడా కొడుక్కి ఉండాలి. కానీ ఈ కొడుక్కి, ఈ కుమారునికి ఏమీ కూడా లేవు, కించెత్ కూడా లేవు. తండ్రి చెప్పినటువంటి మాటలన్నీ కూడా పెద చెవున పెట్టేశాడు. కానా నాయన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిపోవడం కాక మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. ఆ కొడుకుని పిలిచాడు తండ్రి, నాయన నువ్వు దుష్టకార్యాలు ఇవన్నీ మానేసి, దుష్టకార్యాలుగా శుభ్రంగా మానేసి చక్కగా నదీ స్నానం తెల్లవారు చేసుకొని దీపారాధన చేసి చక్కగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి అభిషేకమో వ్రతమో క్రతువో ఏదో చెయ్యి నాయన. మనకి ప్రజలు చూసి అందరూ కూడా బాధపడుతున్నారు, నాకు అనేక రకాలైనటువంటి అపవాదాలకి నేను గురయ్యాను, వాళ్ళ వల్ల నాకు భయం వేస్తున్నది నిన్ను చూస్తుంటే, నీ పరిస్థితి చూస్తుంటే అని తండ్రి మొరపెట్టుకున్నట్ట. నువ్వు అవన్నీ చేసావనుకో నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది, కావున నీవు అట్లు చేయమని బోధించను. తండ్రి కుమారుడికి ఏం బోధిస్తాడు? హితబోధ చేస్తాడు. చక్కగా నాయన చదువుకో, విద్యాభ్యాసం చక్కగా చెయ్యి, అలాగే బ్రాహ్మడైతే యజ్ఞోపేతం వేసుకున్న తర్వాత చక్కగా సంధ్యావందనాది ప్రక్రియలు చెయ్యి అని చెప్పేసి తండ్రి అన్ని విధాలుగా చెప్తూ ఉంటాడు. అలాగా ఈ కుమారుడికి అన్ని విధములుగా చెప్పి బోధపరిచేట. నీకు మోక్షప్రాప్తి కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి తండ్రి అనగానే అప్పుడు ఓ తండ్రి, ఆ కుమారుడి తాలూకా జవాబు ఏ విధంగా ఉందంటే, ఓ తండ్రి ఆశ్చర్యార్థకం పెట్టాడు అక్కడ. ఓ తండ్రి, స్నానము చేయుట ఒంటిలో ఉండేటువంటి మురికి మాత్రమే పోతుంది కానీ వేరు కాదు కదా. స్నానం చేసి పూజలు పునస్కారాలు చేయుట వంటివి అంత మాత్రాన భగవంతుడు మనకి కనిపిస్తాడా? రోజు పూజ చేస్తాను, పుష్పాలు మీరు చెప్పినట్టు చేయడం వల్ల ఆ భగవంతుడు మనకి కనబడతాడా అని చెప్పేసి అంటూ, దేవాలయంలో దీపం వెలిగించేంత మాత్రం లాభం ఏమిటి? వాటిని ఇంటిలో పెట్టుకోవడం వల్ల, ఆ దీపం ఇంటిలో పెట్టుకోవడం వల్ల పూర్వం కిరసనాయిల దీపాలు పెట్టేవాళ్ళు, కొంత మనకి ఆదా అవుతుంది కదా, ధనం ఆదా అవుతుంది కదా. ఆ దీపం దేవాలయంకి బదులు ఇంట్లో పెట్టుకుంటే శుభ్రంగా వెలుగుంటుంది, హాయిగా ఉండొచ్చు కదా, మంచిది కాదా అని వ్యతిరేకార్థాలతో పరసరంగా సమాధానం ఇచ్చాడు. తండ్రికి పరసరంగా సమాధానం చెప్పాడు. దేవుడు ఉన్నాడా? దేవుడిని నిరూపించగలవా? దేవుడు ఎక్కడున్నాడు? రోజు పుష్పాలు వేస్తే దేవుడు కనబడతాడా? దీపం ఎక్కడెందుకు పెట్టడం? ఇంట్లో పెట్టుకుంటే వెలుగుంటుంది కదా, కిరసనాయిలు ఆదా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తండ్రికి తిరిగి వాడు పదార్థాలు చెప్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్ట. కుమారుని సమాధానాలు విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమెంత చులకనగా చూస్తున్నావు కానా నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఒక ఎలుక రూపంలో ఉండేదవు అని కుమారుణ్ణి శపించాడు. పాపం వచ్చింది, బాగాను కొంతవరకు తట్టుకున్నాడు, మరి తట్టుకోలేపాడు. పూర్వం ఏంటంటే చతుర్వేదాలు చదివినటువంటి బ్రాహ్మలు, చక్కగా ఆచరణ అనుకరణ ఉండేటువంటి బ్రాహ్మలు, మునీశ్వరులు, వాళ్ళు ఏమైనా గట్టిగా శాపాలు పెడితే కరెక్ట్గా తగిలిపోయేది. దూర్వాసుడు శాపం పెట్టినటువంటి వాడే. ఎంతోమంది ఉన్నారు మహామునులు, వాళ్ళందరూ కూడా శాపం పెట్టిన వెంటనే తగులుతుంది. ఎందుకు? వాళ్ళ తాలూకా శక్తి అనేటువంటిది అంత బాగా ఉంది. వాళ్ళ తాలూకా ఆచరణ అనుకరణ, వాళ్ళు చేసేటువంటి జప తపాలు పటిష్టత, వాటి వల్ల వాళ్ళు శపిస్తే కరెక్ట్గా తగిలేది. ఈ తాలూకా తండ్రి చాలా గట్టివాడు.
ప్రాతకాలంలో లేచి స్నాన సంధ్యానుష్ఠానాలు చేస్తూ నిత్యము కూడా ఇంటి దగ్గర హోమ కార్యక్రమం చేస్తూ గాయత్రి మహాదేవికి చక్కగా ప్రార్థన చేస్తూ 4 వేదాలు కూడా క్షుణ్ణంగా చదువుకుండేటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ఎవరు? ఈ దేవశర్మ, ఈ తండ్రి శపించేశాడు కుమారుడికి. నువ్వు ఒక రావి చెట్టు క్రింద ఉండేటువంటి త్వరలోని ఎలుక రూపంలో బ్రతుకుతావు. ప్రాణం మట్టుకుపోతే నీకు చనిపోవు, కానీ మూషికం అంటే ఎలుక రూపంలోని ఆ మర్రి చెట్టు తలగా త్వరలోని ఉంటావు అని చెప్పేసి శపించేసేట. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి గజగజ వణికిపోతూ తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపము, అజ్ఞానాంధకారముతో పడి దైవాన్ని, దైవ కార్యాలని, నిన్ను అందరినీ కూడా ఎంతో చులకనగా చూసి వాటి ప్రభావముల వలన గ్రహించలేకపోతుంది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. కావున శాప విమోచనం ఎప్పుడే విధంగా కలుగుతుందో దానికి తగు తరుణోపాయం ఏమిటో వివరింపము అని ప్రాధాయపడ్డాడు. ఎలాగా నువ్వు శపించేశావు, శాపం నాకు ఎలాగా తగిలింది, తిరిగి నాకు జ్ఞానోదయం అయింది, మళ్ళీ తెలివి తెచ్చుకున్నాను నేను. మళ్ళా నేను మనిషిగా మారాలంటే, ఈ సమాజంలో మళ్ళా నీ కొడుగ్గా రావాలంటే మళ్ళా తరుణోపాయం ఏదైనా ఉందా, అది నాకు చెప్పు మహాత్మా, ఓ తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేశాట. అంతటా తండ్రి, బిడ్డ, నా అనుభవించుచు మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యాన్ని వినగలుగుదువో అప్పుడు నీకు పూర్వ జన్మ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు. నువ్వు మూషిక రూపంలో ఆ త్వరలో ఉన్నావు, ఆ త్వరలో తిరుగుతుంటావు. ఆహారం అనేటువంటిది బయట దొరుకుతుంటుంది. అనేక రకాల పిక్కలు, అనేక రకాలైనటువంటి పెద్ద అడవి కాబట్టి అక్కడ అనేక రకాలైనటువంటి పక్షులు వేసేటువంటి పళ్ళు అన్నీ దొరుకుతాయి. కానీ శాప విమోచనం మళ్ళా నీకు అవ్వాలి అంటే, తిరుగు నీ మనిషిగా మారాలి అంటే, నీకు మంచి మార్గం కావాలి అంటే మళ్ళా కార్తీక మహత్యాన్ని వినాలి. కార్తీక మహత్యాన్ని వింటే నీకు మళ్ళా పూర్వస్థితి కలుగుతుంది బిడ్డ అని, మళ్ళా నువ్వు ముక్తిని పొందుతావు అని చెప్పి కుమారుణ్ణి ఊరడించను. వెంటనే శివశర్మ ఎలుగు రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండెను. ఆ తండ్రి దేవశర్మ పెట్టినటువంటి శాపానికి ఈ శివశర్మ ఎంతో ప్రాధేయపడ్డాడు పాపం తండ్రి గారికి. అయ్యా నాన్న, నాకు ఈ బ్రతుకేంటి, అడవిలో ఉండేటువంటి వటవృక్షం మర్రి చెట్టు త్వరలో మూషికంగా ఉండడం అంటే చాలా కష్టం, ప్రాణభయం ఉంటుంది అక్కడ. ఆ చుట్టూ పిల్లులు ఉంటాయి, పులులు ఉంటాయి, నక్కలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, ఏదో ఒకటి నన్ను భక్షించేస్తుంది, నాకు ఇక్కడ భయం కదా. నీ తండ్రివి నీ సమక్షంలో ఉన్నంతకాలం నాకు చక్కగా ఉండేది, చక్కగా చూసుకునేటివి, అమ్మ ఇంత అన్నం పెట్టేది, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేవాడివి, చక్కగా ఖర్చు పెట్టుకొని హాయిగా ఉండేవాడిని. నేను చేసేటువంటి ఈ దుష్ట దురాచారాలకి నాకు శపించేసావు, కానీ మరేం చేస్తాం అని చెప్పేసి తిన్నగా ఆ వటవృక్షంలోని ఒక మూషికం ఎలక రూపంలో ఉంటూ ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఆ పక్షులు వేసేటువంటి ఆ మీద ఫలాలన్నీ తింటూ అనేక రకాలైనటువంటి జంతువుల బారి నుండి తప్పించుకుంటూ, మరీ త్వర కాబట్టి మరీ త్వరలోకి ఏమీ వెళ్ళలేవు. అదో మంచి పని చేశాడు తండ్రి. నువ్వు ఎక్కడో భూమి మీద అలాగా నివసిస్తూ ఉంటావు, భూమి మీద తిరుగుతుంటావు, కప్పలాగా పాములాగా తిరుగుతుంటావంటే ఇబ్బంది అయిపోను. ఆయన కూడా ఆలోచించాడు. మర్రి చెట్టు త్వర, ఆ త్వరలో ఉంటుంది, చక్కగా రక్షింపబడతావు అందులో ఉండి. ఆ మర్రి చెట్టు క్రిందకి ఎవరైతే బ్రాహ్మడో ఒక మంచి వ్యక్తి వచ్చి పురాణ కాలక్షేపం కార్తీక మహత్యాన్ని చెప్తే మళ్ళీ నువ్వు అది వింటే అప్పుడు నీకు మళ్ళా మానవ జన్మ అనేటువంటిది కలుగుతుంది అని చెప్పాట.
ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విస్తరించేవారు. ఎప్పుడైతే ఈ మూషిక రూపంలో ఆ వటవృక్షం త్వరలో ఉన్నాడో అది కావేరీ నదీ తీరంలో ఆ వటవృక్షం ఉందిట. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ కావేరీ నదిలో స్నానం చేసుకుంటూ కొంతమంది సంధ్యానుష్ఠానములు నెరవేర్చుకుంటూ అక్కడ ఏదో పరమేశ్వర తాలూకా లింగం ఉంటే అభిషేకాలు అనేక రకాల దానాలు, అక్కడ బ్రాహ్మడు కూడా ఉన్నాడు, దానాలు చేసుకుంటూ కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోతుండేవాళ్ళట. ఈ ఎలక చుట్టూ కూడా తిరుగుతుంటాం, ఏదో అక్కడ అనే పదార్థాలు ఏముంటాయి కదా, వడపప్పు అని చలివిడని పెడుతూ ఉంటారు అక్కడ. అవన్నీ కూడా తింటూ అక్కడ నివసిస్తున్నది ఈ తాలూకా మూషికం ఎలుక. లోకాభిరామాయణము చర్చించుకొనుట నదికి వెళ్ళుచుండేవారు. అక్కడ రామాయణ భారత భాగవతాలు కూడా ఆ కావేరీ నదిలోని వచ్చేటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు, మునులు, అనేక రకాలైనటువంటి స్త్రీలు ఈ కార్తీక పురాణాలు, అదే రామాయణ భారత భాగవతాలు, భగవద్గీత, కార్తీక మాసంలో భగవద్గీత కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. అవి పారాయణ చేస్తూ ఉన్నారట ఆ కావేరీ నది తీరంలోని. నదికి వెళ్ళడం, ఆ పారాయణ చేసుకుంటూ ఉన్నారట. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా ఆ కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. సరైనటువంటి వాడు విశ్వామిత్రుడు, ఋషి పుంగవుడు, తపస్శాలి అయినటువంటి ఆ విశ్వామిత్రుడు పెద్ద ఋషి కాబట్టి, తపస్శాలి కాబట్టి ఆయన శిష్యులందరినీ తీసుకొని అక్కడ ఉండేటువంటి కావేరీ నది తీరంలోకి స్నానార్థమై స్నానం చేసుకుంటే ఇక్కడ బాగుంటుంది. నదీ స్నానం చాలా గొప్పది. నదిలో స్నానం, కావేరీ నది కూడా చాలా, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. అన్ని నదుల కన్నా కావేరి కూడా చాలా గొప్ప నది. ఆ నదిలో స్నానం చేద్దామని విశ్వామిత్రుల వారు శిష్య బృందంతో వచ్చారు. నదిలో స్నానం చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ముందు సంకల్పం చెప్పుకోవాలి. కేశవనామాలు, కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన అని చెప్పేసి, అలాగే విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే శుక్లపక్షే తృతీయాయాం వాసరాహ. ఈరోజు ఏమిటి? భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రాహ నామధేయ. మీ గోత్రం, మీ పేరు, భార్య తాలూకా పేరు, పిల్లలుంటే పిల్లల తాలూకా పేర్లు చెప్పి సహ కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పి గంగా స్నానం, కావేరి గంగా స్నానం కరిష్యే అని చెప్పేసి అప్పుడు స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. నది అనేటువంటిది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. నదీ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయామంటే చాలా ఇబ్బంది. చెరువులో పర్వాలేదు, అక్కడే ఉంటాం. నదీ ప్రవాహం ఎలాగుంటుంటే చాలా స్పీడ్గా ఉంటుంది, పారుతూ ఉంటుంది నది. ఇప్పుడు మనకి అక్కడెక్కడో నది ఉంది కదా, గోస్తాని నది. ఆ నదిలోకి ఒక 5 సంవత్సరాల క్రితం మీరు చూసే ఉంటారు, ఈ స్త్రీలందరూ కూడాను అక్కడ స్నానంకి వచ్చారు. చీకటినే 5 గంటలకి ఒక తల్లి ఆ పిల్లని కూడా పట్టుకొని వచ్చింది. ఈవిడ పాపం స్నానం చేస్తుంటే చీకటి కదా, ఆ పిల్లడు కూడా ఆ తాలూకా నదిలోకి దిగిపోయి కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ కార్తీక దామోదరుడు ఆయన్ని పట్టుకెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేస్తుంది తల్లి? బాధపడుతున్నది. పుణ్యానికి వచ్చాను నేను, నాకేమిటి జరిగిందంటే నీ తాలూకా అప్రమత్తత మనం చూసుకోవాలి. అక్కర్లేదా? పిల్లలు వాళ్ళు ఏమిటి చేస్తారో చూసుకోవాలి, అంతేగాని మన పనిలో మనం ఉండకూడదు. ఇప్పుడు రోడ్డు ఉంది, ఇవతల పక్క నుంచి అవతల పక్కకి దాటాలనుకో,
పిల్లల్ని వదిలేసి మనం దాటుతామా? పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని అటుపక్క ఇటుపక్క బస్సులు లారీలు రాకుండా, కార్లు వెహికల్స్ ఏమి రాకుండా జాగ్రత్తగా దాటుతాం. అలాగా నదీ స్నానం చేసినప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళని కూడా జాగ్రత్తగా పక్కన పెట్టి, మనం నది ప్రవాహం ఎక్కువగా ఉండి లోతుగా ఉందనుకోండి, ఏం చేయాలంటే శుభ్రంగా బకెట్తో నీళ్ళు తెచ్చి ఒక జగ్గు చెంబుతోటి చక్కగా పోసుకోవాలి. దానివల్ల కూడా మోక్షం వస్తుంది, దానివల్ల కూడా పుణ్యం వస్తుంది. అంతేగాని నదిలోకి వెళ్ళిపోయి చక్కగా బుడద పెట్టేసి కొట్టుకెళ్ళిపోయామనుకోండి, వెంటనే స్వర్గప్రాప్తి అయిపోతుంది. ఎందుకు ఆ బాధ? భగవంతుడు కొంత ఆయుష్ ఇచ్చాడు. అటువంటి పనులు మనం చేయకూడదు సుమా. చాలా జాగ్రత్తగా అప్రమత్తతతో ఉండాలి. అది అయితే ఈ విశ్వామిత్రుల వారు శిష్యు సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరి కావేరీ నదికి వచ్చారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్నటువంటి ఆ వటవృక్షం కింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. సాక్షాత్తు ఆ విశ్వామిత్రుల వారు నడుచుకొని అలాగా కావేరీ నదికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ వటవృక్షం, ఆ మర్రి చెట్టు కింద కొంతసేపు శాత తీర్చుకుందాం, బడలిక ఎక్కువగా ఉంది, ఎండ తీవ్రంగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కూర్చొని శిష్యులు సమేతంగా ఆ వటవృక్షం కింద కార్తీక పురాణాన్ని చదువుతున్నారు. ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్నటువంటి మూషికము వీరి దగ్గర ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు ఏవైనా ఉంటాయి, తినుబండారాలు ఏవైనా ఉంటాయి అనేటువంటి దృష్టితోటి బయటకు వచ్చి ఆ చెట్టు మొదట నక్కి ఉండెను. ఆ లోపల మూషికం ఉంది కదా, ఆ బ్రాహ్మణుడి తలక కుమారుడు వాడు. ఆ లోపటి నుంచి బయటకు వచ్చింది మూషికం, ఎలుక వచ్చి కార్తీక పురాణం చదువుకుంటున్నారు. వాళ్ళు ప్రసాదం గట్ట ఏమైనా ఉంటుందేమో తిందామని చెప్పి వచ్చింది. వచ్చి నక్కి, దానికి భయం కదా, ప్రతి జంతువుకి భయమే. మానవుడే ధైర్యంగా బ్రతకగలడు. మొత్తం కొన్ని కోట్ల జీవరాశులు అన్నీ కూడా భయంతో ఉంటాయి. అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ కూడా భయంతో ఉంటాయి. కానీ మనకి భయం ఉండదు. ఎందుకు? స్వేచ్ఛా జీవులమే. చక్కగా దాన ధర్మాలు చేసుకుంటూ చక్కగా మనం మంచి మనస్సుతో ఉంటే, న్యాయాన్యాయాలు విచక్షణ చేస్తూ శత్రుత్వం లేకుండా చక్కగా ఉన్నాం అనుకోండి, హాయిగా ఉంటాం. మానవ జన్మ చాలా గొప్పది. అటువంటి మానవులకి భయభ్రాంతి తక్కువ. మిగతా జంతువులన్నిటికీ ఎప్పుడూ భయభ్రాంతులు అవుతూనే ఉంటుంటాయి, దాగుంటాయి. నక్కలు, కుక్కలు, తేళ్ళు, అన్నీ, పుళ్ళు, సింహాలు, ఏనుగులు అన్నీ కూడా. అటువంటి మానవ జన్మం అంది. ఆ మానవ జన్మ ఎత్తినటువంటి వాడు మూషికం అయిపోయాడు. వీడు ఆ పక్కన నక్కి అలా నిలబడ్డట. ఈలోగా పూజా ద్రవ్యాలు ఏమైనా దొరుకుతాయి, తిరుబండారాలు ఏమైనా దొరుకుతాయి అని బయటికి వచ్చి నక్కి అక్కడ ఉన్నట్ట. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, వీరి బాటసారుల అయి ఉందురు, వీరి వద్దనున్న ధనాన్ని అపహరించవచ్చు అని దుర్బుద్ధితో వాడి గడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయాను. ఒక కిరాతకుడు అంటే రాక్షస సమానులైనటువంటి ఒక వ్యక్తి కూడా అక్కడికి వచ్చాట. అక్కడ మూషికం, ఇక్కడ కిరాతకుడు, ఇద్దరూ కూడాను ఈ విశ్వామిత్రుల వారు కార్తీక పురాణం చెప్తుంటే చక్కగా శ్రవణం చేశారట, విన్నారట. వినగానే వెంటనే కిరాతకుడు, వీళ్ళందరూ మునీశ్వరుడు, చక్కగా తపస్సిద్ధి పొందినటువంటి వాళ్ళు, ఎంతో గాయత్రి ఉపాసన చేసినటువంటి వాళ్ళు, యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాళ్ళు, అటువంటి మహానుభావులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ సమక్షంలో మనం ఎటువంటి పనికిరాని పని చేయడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ధనాన్ని అపహరించడం కానీ, ఇటువంటి పనులు ఏవి చేయకూడదని వాళ్ళలోని ఒక రకమైనటువంటి తెలివితేటలు కలిగాయి. వాడు అక్కడ కిరాతకుడు అక్కడ ఉన్నాడు, మూషికం కూడా అక్కడ ఉంది. వారికి నమస్కరించి ఆ కిరాతకుడు
ఆ ముళ్ళందరికీ నమస్కారం చేశారట. ఓ మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుకు వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సు చెప్పరా అని ఆనందము కలుగుతున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడ్డారట. ఆ కిరాతకుడు వెళ్ళాడు. ముళ్ళందరూ కూడాను చక్కగా కార్తీక పురాణం శ్రవణం చేస్తున్నారు. ఒకరు చదువుతున్నారు, మిగతా వాళ్ళందరూ శిష్యులు వింటున్నారు. అటువంటి సమయంలోనే ఈ కిరాతకుడు వెళ్ళి, ఓ మహానుభావ, ఓ విశ్వామిత్ర, మీరు ఇక్కడ చదువుతున్నటువంటి పురాణం ఏమిటి, నాకు సవిస్తరముగా తెలపండి మహాప్రభో అని చెప్పేసి అన్నట్ట. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతముకు వచ్చితమే. కావేరీ నదిలో స్నానం చేద్దాం, ముక్తి మోక్షం కావాలి అంట. కార్తీక మాసంలో ఈ కావేరీ నదిలో స్నానం చేస్తే తప్పకుండా మోక్ష సిద్ధి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ నదిలో మేము స్నానం చేయడానికి వచ్చాము అని చెప్పేసి చెప్పారట విశ్వామిత్రుల వారు. అప్పుడు నువ్వు ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపము అని చెప్పిరి. మేము చెప్తున్న పురాణం మొత్తం కూడా నువ్వు కూడా జాగ్రత్తగా వినవయ్యా. ఈ పురాణాల్లో ఏమిటి ఉంటుందో, దీని ప్రాశస్యం ఏమిటో, ఈ కార్తీక పురాణ మహత్యం ఏమిటో ఇవన్నీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పేసి ఆ విశ్వామిత్రులు అనగానే అటుల ఆ కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చెను. పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అట్లనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉన్నటువంటి మూషికము పురాణము వినుచు ఆ బ్రాహ్మణ రూపంలో ఉంది, మునివర్య, ధర్మోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తి పొందితిని అని తన వృత్తాంతాన్ని చెప్పాయి. వెంటనే కిరాతకుడు ఎప్పుడైతే కార్తీక పురాణ మహత్యం, కార్తీక పురాణంలో ఏమిటి ఉంటుంది, కార్తీక పురాణం ఎందుకు చదవాలి, ఎప్పుడు చదవాలి, దీపారాధన చేయడం వల్ల దీపారాధన మహత్యం ఏమిటి, అలాగే శాలిగ్రామ దానం చేయడం వల్ల ఎటువంటి ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది, అన్నదానం చేయడం వల్ల ఎటువంటి ప్రతిఫలం ఉంటుంది, అలాగే కన్యాదానం, కొంతమంది కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, తన కూతుర్ని ఇంకోళ్ళకి ఇచ్చి వరుణ్ణి తీసుకొచ్చి వివాహం చేస్తారు. కన్యాదానం దాని ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది, అలాగే కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి, మర్నాడు భోజనం చేయాలి, ద్వాదశి గడియలు పోకుండా చిరుకుల ద్వాదశి నాడు సాయంకాలం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. అలాగే కార్తీక పౌర్ణమి ఉదయం అమ్మవారికి లలితా త్రిపుర సుందరీదేవికి సహస్రనామాచర పూజ చేయాలి. సాయంకాలం ఆకాశ జ్యోతి ప్రజ్వలన చేయాలి. అది అయిన తర్వాత కార్తీక పునర్నాడు ఏం చేయాలి, జ్వాలాతోరణాన్ని చూడాలి. ఆ జ్వాలాతోరణం చూసి నమస్కారం చేయాలి. ఆ మీద నుంచి కిందకి పడేటువంటి ఆ జ్వాల కాలుతున్న రొయ్య బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటే నీకు అనేక రకాలైనటువంటి రోగాలు నయమవుతాయి. అలాగా కార్తీక పుణ్యం వరకు మొత్తం ఎన్నైతే చేయాలో అవన్నీ కూడా గుర్తుకొచ్చేసాయి. ఎవరికి, ఈ బ్రాహ్మణ కుమారుడికి, పూషికంతో ఉన్న బ్రాహ్మణ కుమారుడికి ఆ కిరాతకుడి తాలూకా పూర్వ వృత్తాంతం, ఆ కిరాతకుడు ఎవడో, ఎక్కడ పుట్టాడో, తండ్రి ఎవలో, తల్లి ఎవలో, గురువు ఎవలో, ఇవన్నీ కూడా ఆ వృత్తాంతం వల్ల గుర్తుకొచ్చింది కిరాతకుడికి. అలాగే మూషికానికి తన వృత్తాంతం వల్ల గుర్తుకొచ్చింది. మా నాన్నగారి పేరు పలానా దేవశర్మ, ఆయన తలగా కుమారుడిని, నేను చక్కగా ఉండేవాడిని, హాయిగా ఉండేవాడిని, శుభ్రంగా ఉండేవాడిని. నాన్నగారు ప్రతి నిత్యం కూడా నిత్యకర్మ చేసేవాళ్ళు, సంధ్యావందనం చేసేవాళ్ళు, చక్కగా పురాణాలు చదివేవాళ్ళు, 4 వేదాలు క్షుణ్ణంగా చదువుకొని ప్రతి నిత్యం కూడాను దేవతార్చన చేసేవాళ్ళు. నాన్నగారి తాలూకా అదంతా
టకటకమని గుర్తుకొచ్చేసింది ఈ కొడుక్కి. ఎప్పుడైతే ఈ కార్తీక పురాణం ఈ విన్నారో వాళ్ళు గుర్తుకొచ్చేసింది. అప్పుడు వెంటనే తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు కిరాతకుడు. అలాగే ఈ మూషిక రూపంలో ఉండేటువంటి బ్రాహ్మణ కుమారుడు కూడా తన ఇంటికి తాను వెళ్ళిపోయారు. కనుక ఓ జనక, ఇహలోకంలో సిరి సంపదలు, పరలోకంలో మోక్షం కోరుకునేటువంటి వారు తప్పకుండా ఈ కార్తీక పురాణం చదివి తీరాలి. ఎప్పుడైతే కార్తీక పురాణం తాలూకా అంతర్భాగం మొత్తం విన్నారో ఈ మూషికమునకు పూర్వజన్మ వాసన వల్ల చక్కగా మానుష్య రూపం వచ్చింది. తన ఇంటికి తాను తిన్నగా వెళ్ళిపోయాడు తన తండ్రి దగ్గరికి. అలాగే కిరాతకుడు అనేటువంటి వాడు ఎక్కడ పడితే అక్కడ ఏమిటి చేస్తాడు? కిరాతకుడు జేబులు కొట్టేస్తుంటాడు, ఎవరు పడితే వాళ్ళు కొట్టేస్తుంటాడు, డబ్బులు తీసుకుంటుంటాడు, బంగారం గట్రా ఉంటే మెల్ల తెంపుకెళ్ళిపోతుంటాడు. వాడు కిరాతకుడు. వాడికి కూడా ఆ పూర్వజన్మ వాసన, పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా గుర్తుకొచ్చింది. వెంటనే తాను కూడా ఒక మహానుభావుడిగా మారి ఈ కార్తీక పురాణ మహత్యం వల్ల తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి తన నిత్యకృత్యాలు నెరవేర్చుకుంటున్నాడు సుమా అనేటువంటిది. ఓ జనక మహారాజా, ఇహలోకంలో సిరి సంపదలు, పరలోకంలో మోక్షం కోరేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ కార్తీక పురాణాన్ని చదవాలి, ఇతరులకు వినిపించాలి అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఈ కార్తీక పురాణంలో ఆయన చెప్పేది ఏమిటంటే చక్కగా వనభోజన మహిమ, అలాగే కిరాతకుడు మూషిక రూపంలో ఉండేటువంటి ఆ బ్రాహ్మణ కుమారునికి మోక్షం ఏర్పడ్డది. అలాగే కిరాతకునికి కూడా చక్కగా మోక్షం ఏర్పడ్డది. ఎవరి వల్ల అంటే విశ్వామిత్రుడు అనేటువంటి ఒక ఋషి, తపస్సాలి, ఒక వటవృక్షం కింద కార్తీక పురాణ మహత్యాన్ని చక్కగా చదివి శిష్యులకి వినిపించాడు. తత్ఫలితంగా మూషికం విన్నది, కిరాతకుడు విన్నారు. ఇద్దరు కూడా పూర్వజన్మ వాసన తిరిగి వచ్చింది. మనిషి రూపంలో తాను చక్కగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ మూషిక రూపం నుంచి మనిషి రూపంలోకి ఈ కిరాతకుడు కూడా పూర్వజన్మ ఎలాగైతే ఉందో ఆ విధంగా తన మంచి జన్మకి వచ్చి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు సుమా అని చెప్పేసి ఈ జనక మహారాజు గారికి వశిష్ఠ మహాముని చక్కగా 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అలాగే శౌనకాది మహామునులందరూ కూడాను సూత మహాముని దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ నైమిషారణ్యంలో ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయా ప్రభుశ్చురాగతం సర్వే సూతం పౌరాణికం కలు. ఈ సూతుడు అనేటువంటి వాడు మహర్షి. ఈ శౌనకాది మహర్షులందరికీ కూడా ఆ నైమిషారణ్యంలో కార్తీక పురాణం చెప్తూ ఉంటాడు ఈయన. ఈ సూత మహర్షి ఏ రోజు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, కార్తీక పురాణం నాడు ఏం చేయాలి, బ్రాహ్మడు ఏ విధంగా ఉండాలి, సంధ్యానుష్ఠానం ఎప్పుడు చేయాలి, బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి, సంధ్యాకాలం అంటే ఏమిటి, ప్రాతకాలం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఆ నైమిషారణ్యంలో చెప్తుంటారు అన్నమాట. ఆ నైమిషారణ్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సరస్వతి, లక్ష్మి, గౌరీ, వీళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ. దేవతలందరూ ఉంటారు. అలాగే మునులు, మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉంటారు అక్కడ. జ్ఞానోదయం కోసం, జ్ఞానం కోసం చేసుకుంటూ ఉంటారు. అటువంటి నైమిషారణ్యంలో ఉండేటువంటి సూత మహాముని ఈ శౌనకాది మహామునులందరికీ కూడా ఈ కార్తీక పురాణంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా చెప్తున్నాడు సుమా. 5వ అధ్యాయంలో కూడా చక్కగాను ఈ కిరాతకునికి, ఈ మూషికానికి ఎట్లు పూర్వజన్మ మళ్ళా వచ్చి మోక్షసిద్ధి కలిగి ఉన్నంతకాలం కూడా చక్కగా జీవించి చివరికి మోక్షాన్ని పొందేరు సుమా అనేటువంటిది ఈ 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది.